వెల్కమ్ టు సౌత్ డీల్ టెక్నాలజీ. ఈరోజు మనము చెప్పే విషయం ఏంటంటే బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ గురించి. కొన్ని ఇయర్స్ నుంచి బిఎస్ఎన్ఎల్ అనేది అసలు ఇంప్లిమెంటేషన్ లేదు అండ్ డెవలప్మెంట్ కూడా లేదు. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్. కాబట్టి ఈ 2024లో మాత్రము బిఎస్ఎన్ఎల్ చాలా ఇంప్రూవ్ అయింది అండ్ ఇంప్లిమెంటేషన్స్ కూడా మంచిగా చేసిరని చెప్పేసి మనము డైలీ న్యూస్లో కానీ పేపర్స్లో కానీ చూస్తూనే ఉన్నాము. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఇక్కడ విషయం ఏంటంటే బిఎస్ఎన్ఎల్ డౌన్ కావడానికి కారణము ముఖ్యమైనవి ఏంటంటే టవర్స్ వల్ల. యాక్చువల్గా విలేజ్ నెట్వర్క్ టెరిటరీ ఏరియాస్లో టవర్స్ లేకపోవడం ద్వారా జనాలు సబ్స్క్రైబర్స్ కూడా బాగా ఇబ్బందులు పడి బిఎస్ఎన్ఎల్ నుంచి వేరే నెట్వర్క్కి వెళ్ళడం జరిగింది. అంటే మీ హీరో ఓడిపోయాడా? ఓడిపోయాడు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ ఛాన్స్ లేకుండా బిఎస్ఎన్ఎల్ ఒక మంచి స్టెప్ అయితే తీసుకుంది. దీంట్లో ఏంటంటే మన జియో అంబానీ వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ యాక్చువల్గా శాటిలైట్ ద్వారా మనకు నెట్వర్కింగ్ ఇద్దామని చెప్పేసి ప్లానింగ్లో ఉన్నారు. కాకపోతే అంతకంటే ముందే మన బిఎస్ఎన్ఎల్ ఒక అడుగు ముందేసేసి వియాసెట్ అనే ఒక అమెరికన్ కంపెనీతో టైఅప్ అయ్యి అక్కడ ఈ శాటిలైట్ లాంచింగ్ ప్రోగ్రామ్ ద్వారా మనకు సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ చాలామంది లాస్ట్ టైం కొన్ని విషయాలలోనే మెర్జ్ అయిన విషయాలు ఉన్నాయి. జియో నుంచి బిఎస్ఎన్ఎల్కి వచ్చిన సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు, ఎయిర్టెల్ నుంచి బిఎస్ఎన్ఎల్కి వచ్చిన సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. అయితే బిఎస్ఎన్ఎల్ ఏంటంటే రోజు రోజుకి చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ శాటిలైట్ ద్వారా మనకు నెట్వర్క్ రావడంతో మనము చాలా విషయాలలో ఇక్కడ చిన్న చిన్న గ్రామాలలో కానీ చాలా విషయాలలో కూడా మనం ఎక్కడన్నా తప్పిపోయినా ఇరికిపోయినా కూడా ఈ ఎస్ఓఎస్ మెసేజ్ పంపించడానికి కూడా మనకు చాలా ఈజీ ఉంటుంది. దీంట్లో ఏంటంటే అడవిలో ఉన్నా సరే, మనం ఆకాశంలో ఉన్నా సరే, మనం ఏ సముద్రం మధ్యలో ఎక్కిపోయినా సరే ఓ 2 మందు బాటిల్ పంపించరా. ఎందుకు ఖాళీ బాటిల్ ఉందిరా, మందు అయిపోయింది. భీమ్లీ బీచ్ లో ఉన్నారా, ఎక్కడు నాకు కరెక్ట్గా తెలు. ఈ బెల్ట్ లో ఎక్కడికక్కడ దొరికేస్తా. డెఫినెట్ గా వస్తా, వచ్చిన వెంటనే కలుద్దాం. మనకు బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ అనేది వస్తుంది. కాబట్టి దయచేసి బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లో వెళ్ళండి, అందరు వెళ్ళండి. ఇండియన్ గవర్నమెంట్కి సపోర్ట్ చేయండి. జై భారత్, జై హింద్.